తెలంగాణ రాష్ట్ర రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులందరికీ మళ్ళీనైతే రైతు భరోసా నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక దాదాపు 8 ఎకరాల ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో డబ్బులనైతే ఈరోజు విడుదల చేయబోతుంది. ఇక మిగిలినటువంటి 8 ఎకరాల పైకి కానీ 8 ఎకరాల లోపు కానీ ఎవరికైతే రైతు భరోసా డబ్బుల పైన మనకంటే అర్థం కాకుండా ఎవరికి ఈరోజు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈరోజైతే చూద్దాము. ఇక మిగిలినటువంటి వారికి కూడా ఈ రైతు భరోసా నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక మనకి జూన్ నెలలో చాలా వరకు అయితే చాలా అప్డేట్స్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే విడుదల చేయబోతున్నట్టుగా మనకైతే జూన్ 2వ తారీఖు నాడు మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాజీవ్ యువ వికాసం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధుల సర్దుబాటుకి మనకి దాదాపు 12,000 రూపాయలు రైతు భరోసా నిధుల కింద పంపిణీ చేయడానికి ముహూర్తం అనేది చాలు చేయడం అయితే జరిగిందంట మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులు ఏదైతే 4 ఎకరాల పైకి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా చొప్పున 12,000 రూపాయలు రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక ముఖ్యంగా మనకి రైతు భరోసా నిధులు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఖర్చు పెట్టడానికి తెలంగాణ దగ్గర ఉన్న బడ్జెట్ అయితే 9,000 కోట్ల రూపాయలు. ఇక మనకి 9,000 కోట్ల రూపాయల నుంచి ఇప్పటి వరకు 53 లక్షల మందికి రైతన్నల ఖాతాలలో మనకి 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం అయితే జరిగింది. ఇక మిగిలిన 4,000 చిల్లర కోట్ల రూపాయలు దాదాపు 13 నుంచి 15 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈరోజు నుంచి వేగంగా పంపిణీ చేయడానికి పెండింగ్లో ఉన్నటువంటి 4 ఎకరాల పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయడానికి భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని అయితే లైక్ చేయడం లేదు. సో దయచేసి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ సింబల్ని అప్పుడు నేను పెడుతున్న ప్రతి ఒక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించిన అప్డేట్స్ అనేది మీకు తొందరగా రావడానికి ఇక్కడ చాలా వరకే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాము. ఇక ఎట్టకేలకు యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది కాబట్టి ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా నిధుల చొప్పున జనవరి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 8, 11 తారీఖులలో విడతల వారీగా 4 విడతలలో 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. మనకి 5,000 కోట్ల రూపాయలు 53 లక్షల మంది రైతన్నల ఖాతాలలో. ఇక మిగిలిన 15 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకైతే 4,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిందిగా ఉంది. అది 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు అర్హత కలిగిన రైతన్నల ఖాతాలలో. దీంతో పాటుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ చాలామందికి అయితే రైతు భరోసా నిధులు ఇప్పటివరకు అయితే ఖాతాలోనైతే జమ కాలేదు. సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో డబ్బులను అనేది పెండింగ్ రైతు భరోసా డబ్బులను జూన్ నెల 2వ తారీఖు నుంచి మళ్ళీనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక జూన్ నెల 30వ తారీఖు వరకు ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు కూడా త్వరలో అయితే జమ చేయబోతున్నారు. ఆ డబ్బులు కూడా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
అధికారంలోకి వస్తే ఎన్నికల మేనిఫెస్టోలో మనకైతే రైతు భరోసా నిధుల కింద ఎకరానికి 7,500 రూపాయలు ఒక సీజన్కి 2 సీజన్లకైతే 15,000 రూపాయలు ఏడాదికి జమ చేస్తామని మొదటగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక తీరా అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టినా కూడా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు 6,000 రూపాయల రైతు భరోసా నిధులతో అరకొర రైతు భరోసా డబ్బులను ఇప్పటివరకు పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది. ఇక పంపిణీ చేసిన రైతు భరోసా నిధులు కూడా చాలామందికి అయితే కరెక్ట్గానైతే ఇంకనైతే ఇప్పటివరకు జమ కాకపోవడానికి చాలామంది రైతన్నలు ప్రభుత్వం పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా ఈ రైతు భరోసా నిధులు మిగిలినటువంటి రైతన్నలు చాలామంది మాకు డబ్బులు పడాయని అయితే చాలామంది అయితే ఫిక్స్ అయ్యి అయితే ఉన్నారంట. సో వీళ్ళందరి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎవరైతే రైతు భరోసా నిధులు వారికి రావనుకుంటున్నారో ఖచ్చితంగా వారి ఖాతాలలో జూన్ 30వ తారీఖు వరకు 8 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నుల ఖాతాలలో 8 ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులు జూన్ 2వ వారం వరకు 8 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతన్నుల ఖాతాలలో 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ రైతు భరోసా నిధుల పంపిణీ చేపడతామని చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరం రైతు భరోసా నిధులు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వాళ్ళందరూ తప్పకుండా మీ దగ్గరున్న రైతు మనకి హెల్ప్ సెంటర్లు ఏఈఓ కార్యంలోకి వెళ్ళి మీ దరఖాస్తుని అక్కడ చెప్పాలని అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంతో పాటుగా ఈ రైతు భరోసా నిధులు ఇప్పటి నుంచి పంపిణీ చేసినటువంటి యాసంగి పంట అదేవిధంగా మనకైతే రబీ సీజన్ ఖరీఫ్ సీజన్ ఈ డబ్బులు పంపిణీ చేసినటువంటి ఈ రైతు భరోసా నిధులు అనేది జూన్ 30వ తారీఖు వరకు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే అదేవిధంగా పీఎం కిసాన్ నిధి కింద మనకి త్వరలో జమ చేయబోతున్న 2,000 రూపాయలు కూడా మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉంటేనే మాత్రము మీ ఖాతాలో ఈ రైతు భరోసా నిధుల కింద ఎకరానికి 6,000 రూపాయలు కానీ 8 ఎకరాలు 10 ఎకరాల లోపు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు కానీ మీ ఖాతాలోనైతే జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలంట. ఈ ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ బ్యాంక్ ఖాతాలో మీ బ్యాంకులోనైతే ఎన్పిసిఐ లింక్ అయితే చేస్తారు. నెట్ సెంటర్లలో ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. దగ్గరున్న మీరైతే నెట్ సెంటర్లోకి వెళ్ళి మీ ఫేస్ చూపిస్తూ లేదంటే మీ థంబ్స్ అనేది పెడుతూ వేలు ముద్రల ద్వారా ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈ ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకుంటేనే మాత్రము ప్రభుత్వం చేపడుతున్న ఈ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావడానికి మీకు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా ఉంది. ఇక ఈ రైతు భరోసా నిధులు జూన్ 30వ తారీఖు వరకు 4, 5, 6, 7, 8, 9 ఎకరాలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు జూన్ 30వ తారీఖు వరకు జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈరోజు అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని అయితే అప్డేటు. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.